ఇట్లా ఉంది సార్, ఎలా నడవాలి మేము ఎలా తిరగాలి సార్? ఆయన సాయి గారు పగల కొట్టించాడు రోడ్డు అంతా. దేనికి? సరే, అది చెన్నవారి వీధి. లేదు, ఈ 15 రోజులు నెల లోపల అవుద్దమ్మా ఈ పని. ఎప్పుడు నాకు తెలుసు లోపల నేను ఈ వాటర్ ఆగుతున్నాయని నిన్న అక్కడ మొండిగట్టం దాకా వెళ్ళి చూసొచ్చి మొత్తం దానికోసం ఏం కావాలనేది ప్లాన్ చేసుకున్నాం. 15 రోజులు కాకుండా నెల పట్టింది, కానీ ఈసారి వర్షాలు మనం క్లియర్ అయిపోతాం. హలో ఏ గారు, ఇప్పుడు ఎన్నంవారి వీధి అని ఉంది, పాతకుంట రంగాభంగ పక్కనే చెన్నంవారి వీధి పక్కనే ఎన్నంవారి వీధి చిన్న సందు ఉంది. ఆ చిన్న సందులో ఈ పైప్ లైన్ కోసం మధ్యలో రోడ్డు పగలు కొట్టారు. లోపలికి వెళ్తే డౌన్లో ఉంది. ఏ గారు, హలో సార్ వినపడుతుంది సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటి చెప్పండి సార్. చెన్నంవారి వీధి అయితే సార్ యూజీడీ లైన్ వేసాను సార్. అది నాకు ఐడియా ఉంది. చెన్నంవారి వీధి దీని పక్కది పార్క్ పక్కన రోడ్డు చెన్నంవారి వీధి. అవును సార్. ఇప్పుడు నేను ఈ రంగాబొమ్మకి పక్కన ఆనుకొని ఉన్న ఎన్నంవారి వీధి అని చిన్న లైన్. ఈ లైన్లో ముందు స్టార్టింగ్ లోనే ఒకటి మన మెయిన్ ఇది ఉంది, డ్రైనేజ్ లైన్. దాని మీద ఇది లేదు, మూత లేదు, బండ లేకపోవడం. కాదు ఇది లేదు మనకి. దాన్ని ఏమంటారు అంటే మన బండ లేదు. కాలువ మీద, మెయిన్ కాలువ మీద బండ ఎవరో తీశారో లేకపోతే అసలు వేయకపోవడమో ఏదో జరిగింది. ఆ బండ మనం ఇమ్మీడియట్ గా పర్చేజ్ చేసి రేపు వేయాలా ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ స్లోప్ ఒకటి ఉంది, అంటే ఆ రోడ్డుకి లోపలికి రావడానికి ఈక్వల్ గా లేదు, స్లోప్ లాగా ఫామ్ అయింది. అదేదో నేను రేపు మార్నింగ్ వచ్చి మన సురేష్ ఉంటాడు, సురేష్ నంబర్ నుంచి మీకు కాల్ చేస్తాడు. మీరు వెంటనే ఆయన చెప్పినట్టు చేయండి. సురేష్ ఉంటాడు, బాజీ ఉంటాడు, లేకపోతే మనం ఇద్దరు ఉంటారు. మీరు ఎవరికి ఒకసారి కన్సల్ట్ చేసి చేయండి. చేసి రేపు సాయంత్రం నాకు ఫొటోస్ పెట్టాలా మీరు? ఇది కూడా ఆయన చూపించబ్బా, రేపు చూపించి ఆయన దగ్గర ఉండి పొద్దున్నే ఫోన్ చేసుకొని అన్నయ్య చెప్పాడు మళ్ళీ వస్తా అన్నాడు మధ్యాహ్నం చెప్పు, ఆయన వస్తాడు. ఈ మట్టి పోపించి ఇంత చేస్తాడు. అది రెండు చూపించు చేస్తాడులే, ఇబ్బంది లేదు. రేపు మార్నింగ్ పెట్టిద్దాం. అర్థమైంది. ఇక్కడ ఎక్కేటప్పుడే ఇబ్బంది అవుతుంది, పెడదాం. లిక్లో సిద్ధి